పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కమర్షియల్ హంగులతో పాటు పవన్ స్టైల్ కు తగ్గ మాస్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు ప్రేక్షకుల్లో మంచి హైప్ ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజాగా విడుదలైన ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ కు అభిమానుల నుంచి రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ స్పెషల్ వీడియో విడుదల చేసి సినిమాపై వినిపిస్తున్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఈ సినిమా మొదలైన తొలి రోజు నుంచే పవన్ కళ్యాణ్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారని, సినిమా వేరు రాజకీయాలు వేరు అన్న నమ్మకాన్ని పవన్ గట్టిగా పాటిస్తారని, అదే మార్గంలో ఈ సినిమా రూపొందించామని హరీష్ శంకర్ చెప్పారు. ఎవరైనా లక్ష్యంగా చేసుకొని డైలాగులు పెట్టడం లేదా రాజకీయ సెటైర్లు వేయడం ఈ చిత్రంలో ఎక్కడా ఉండవని స్పష్టం చేశారు. ప్రేక్షకుడికి వినోదం అందించడం మాత్రమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పటికీ నటుడు ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేసిన ఉదాహరణను హరీష్ శంకర్ గుర్తు చేశారు. పవన్ వ్యక్తిగతంగా ఎవరిపై దాడి చేయరని, ఆయన పోరాటం ఎప్పుడు విధానాలపై ఉంటుందని చెప్పారు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరో ఎలివేషన్స్ కోసం ఉండే డైలాగులు తప్ప ఎవరిని చిన్నబుచ్చే మాటలు ఉండవని హామీ ఇచ్చారు. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారని, తమకు రాజకీయ రిఫరెన్సులు అవసరం లేదని, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్తున్నారని వెల్లడించారు. ఆర్ ఆఫ్ ఉస్తాద్ పాటకు వస్తున్న రెస్పాన్స్ తనకు ఎంతో ఆనందం కలిగించిందని హరీష్ శంకర్ తెలిపారు. ఇక ఈ సాంగ్ రిథం మొదలైనప్పటి నుంచి పవన్ ట్రాన్స్ లోకి వెళ్లిపోయానంటూ అభిమానులు పంపుతున్న మెసేజ్లు చూసి సంతోషం కలిగిందన్నారు. మార్చి 26, 2026న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ మాస్ స్వాగ్, హరీష్ శంకర్ కమర్షియల్ టచ్ కలిసిన ఈ సినిమాను ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రంపై హైప్ మరింత పెరిగిపోతుంది.